బ్రేకింగ్ న్యూస్. ఒడిశాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక 60 ఏళ్ల వృద్ధుణ్ణి ఒక అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లి 6 మహిళలు అతన్ని పూర్తిగా కొట్టి చావగొట్టి అతన్ని ఒక పెట్రోల్ పోసి పూర్తిగా అతన్ని దహనం చేసేశారు. అయితే ఈ ఘటన రీసెంట్గా వెలుగులోకి రావడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా ఇది చాలా కలకలం రేపుతుంది. 6 మహిళలు ఆ వృద్ధుణ్ణి చంపడానికి గల కారణాలు ఏమిటి? కుటుంబ నేపథ్యంలో ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే అతనితో వారికి ఏమైనా వేరే ఇతర సంబంధాలు ఏమైనా ఉన్నాయంటూ కూడా పోలీసులు ఆరా తీసే ప్రయత్నం చేస్తుంటే కొన్ని విస్తృతమైన నిజాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఆ 60 ఏళ్ల వృద్ధుడు ఒక కామాంధుడు. ఊరిలో ఏ మహిళ కనిపించినా సరే తను కన్ను పడాల్సిందే. తను ఎలా అయినా సరే తను లోపొచ్చుకుని తనపైన అత్యాచారం చేయాల్సిందే. నిజానికి ఇది వింటుంటే చాలా షాకింగ్ అనిపిస్తుంది, కానీ ఇవన్నీ కూడా అతను చేసి చూపించాడు. అయితే రీసెంట్గా ఈ 60 ఏళ్ల వృద్ధుడు 52 సంవత్సరాల ఒక మహిళ పైన ఒంటరిగా ఉండడానికి గుర్తించి జూన్ 3వ తారీఖు ఆమెపై అత్యాచారం చేశాడు, బలవంతం చేశాడు. అయితే ఒంటరిగా కనిపిస్తున్న మహిళలే ఇతనికి టార్గెట్. అంటే ఆ ఊర్లో ఎవరైనా సరే ఒంటరిగా ఉంటున్నారన్న విషయం తెలుసుకుంటే అర్ధరాత్రి వేళ ఆ తలుపులు బద్దలు కొట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏదో రకంగా లోబర్చుకుని వాళ్ళపైన అత్యాచారం చేయాల్సిందే. అయితే ఇప్పుడు మన 6 మహిళల గురించి మాట్లాడుతున్నాం. ఎవరైతే 6 మహిళలు ఆ వృద్ధుని తీసుకెళ్ళి అతి కిరాతకంగా చంపేశారో ఆ 6 మహిళలు కూడా ఇతను బాధితులే. ఇతని వలలో చిక్కుకొని అతను పెట్టిన టార్చర్ భరించలేక ఈ 6 బయటకు వచ్చి అతన్ని ఏదైనా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని అతన్ని ఒక అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి తగలబెట్టేశారు. అయితే ఊర్లో కనిపిస్తున్న మహిళలపైన, దారంట వెళ్ళే మహిళలపైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వికృత చేష్టలు చేయడం, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పైన చేతులు వేయటం, ఇలాంటివన్నీ కూడా చేసేవాడు. అయితే ఆ మహిళలు ఊర్లో పెద్దలకి చెప్పినా సరే ఎవరు కూడా సరిగ్గా పట్టించుకోలేదు. 60 ఏళ్ల వృద్ధుడు ఇంకా వయసు అయిపోయింది, మత్తుమలుపుతో ఏమో చేస్తాను అనుకున్నారు. కానీ ఇతను చేసిన బాగోతులు చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ కావాల్సిందే. ఎందుకంటే ఇతను భయపెట్టి లోపరుచుకుంటున్నాడు. మహిళలను, ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి వారిపైన అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ 6 బాధితులు, ఈ 6 మహిళలు నిజానికి వాళ్ళు అతన్ని అంత క్రూరంగా చంపాలని అనుకున్నారంటే ఇతని టార్చర్ ఎంత భరించుంటారో ఒకసారి అర్థం చేసుకోండి. అయితే అసలు ఈ వయసులో కృష్ణారామ అంటూ ఉండాల్సిన అతను ఈ రకంగా ఇలాంటి దారుణానికి పాల్పడడం నిజానికి చాలా దారుణం. ఒకసారి మరిన్ని విషయాలు కూడా నేను అందించేందుకు ప్రయత్నిస్తాను. అసలు ఈ వృద్ధుడు ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, అలాగే ఈ వృద్ధుడి యొక్క భార్య 4 ఏళ్ల క్రితం కూడా చనిపోయింది. దాని తర్వాత నుంచి పూర్తిగా కామాంధులుగా మారిపోయి ఇలా మహిళలపైన అటాక్ చేస్తున్నాడంటూ కూడా చెప్తున్నారు. 60 ఏళ్ల వృద్ధుడు 4 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. కృష్ణారామ అనుకుంటూ ఉండక కామ కోరికలతో రెచ్చిపోయాడు. ఊళ్ళో కనిపించిన అమాయకపు మహిళలను వేధింపులకు గురిచేసి లైంగికంగా అనుభవించాడు. మహిళల మానం తీసే ఇలాంటి వాడిని మట్టిలో కలిపేయాలని 6 బాధితులు నిర్ణయం తీసుకున్నారు. మరికొంతమందితో కలిసి నేరుగా ఆ కామాంధుడి ఇంటికి వెళ్ళి నచ్చినట్లుగా కొట్టి బతుకుండగానే తగలబెట్టేశారు. మహిళలపై కన్నేసి అనుభవించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన ఒడిశాలోని చోటు చేసుకుంది. 60 ఏళ్ల వృద్ధుడు భార్య 4 ఏళ్ల క్రితమే చనిపోయింది. అయితే అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న అతనిలో కామాంధుడు బయటకు లేచాడు. ఊళ్ళో కనిపించిన ప్రతి మహిళపై కన్నేసి అనుభవించాలని అనుకునేవాడు. ఒంటరిగా కనిపిస్తే చాలు వారి దగ్గర కామాన్ని చూపించేవాడు. ఇష్టం వచ్చినట్లుగా అసభ్యంగా ఎక్కడ పడితే అక్కడ తాకేవాడు. అర్ధరాత్రులు ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నారని తెలిస్తే చాలు అక్కడికి వెళ్ళి మరి అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా 5 మహిళలను అనుభవించాడు. పరువు పోతుందని బాధితులు లోపలే బాధను దాచుకున్నారు. జూన్ 3వ తేదీన ఓ 52 ఏళ్ల ఓ వివాహితపై కూడా ఈ కామ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం మిగతా బాధితులకు కూడా తెలియడంతో అతన్ని చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. నేరుగా నిందితుడింటికి అతనిపై దాడికి దిగారు. అంతా కలిసి అతని తమ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ ఓ చెట్టుకి తనని కట్టేసి బతుకుండగానే పెట్రోల్ పోసి నిప్పి పెట్టి మరి చంపేశారు. మృతుడి జాడ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్నది పోలీసులు విచారణ చేపట్టగా ఇదంతా కూడా బయటపడింది. విచారణలో బాధిత మహిళలు నిజం ఒప్పుకున్నారు. హత్య చేసిన 6 మహిళలు సహా వారికి సహకరించిన మరో 2 మహిళలు, పురుషులను పోలీసులు అరెస్ట్ చేశారు. సో గైస్, చూశారు కదా 60 ఏళ్ల వృద్ధుడు ఏం చేస్తారనుకున్నారు. కంప్లైంట్ ఇచ్చినా ఎవరు కూడా పట్టించుకోలే. ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు చెప్పినా ఎవరో పట్టించుకోలే. చివరికి 6 బాధితులు తన చేతిలో బలైపోయారు. అతని కామానికి బలైపోయారు.
ఆ 6 బాధితులు కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకుని వీడిని ఎలా అయినా సరే బతుకుండగానే చంపేయాలి, వీడికి చావు అంటే ఏంటో అతనికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే ఆ 6 కూడా టార్చర్ పెట్టి వాళ్ళపైన అత్యాచారం చేశాడు. అందుకే వీళ్ళందరూ కూడా కలిసి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి అక్కడే కుల్లబొడిచి చావగొట్టి ఒక దూర ప్రాంతానికి తీసుకెళ్లారు. వాళ్ళ ఊరికి కొంత దూర ప్రాంతానికి తీసుకెళ్ళి బతికుండగానే తనపైన పెట్రోల్ పోసి నిప్పంటించేశారు, సజీవ దహనం చేసేశారు అతన్ని. అయితే కుటుంబ సభ్యులకి ఆరా వచ్చింది, డౌట్ వచ్చింది, అసలు ఏంటి ఈ వృద్ధుడు కనిపించట్లేదు ఏమయ్యారని చెప్పి. అయితే చివరికి ఆ మహిళలపైన పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీస్తే ఆ మహిళలు ఒప్పేసుకున్నారు. సో మరి ఇలాంటి ఘటనలు ఇప్పటివరకే చాలా జరుగుతున్నాయి. ఇలాంటి వృద్ధులు చిన్నపిల్లలపైన కూడా దాడి చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో కూడా రీసెంట్గా ఒక దాడి జరిగింది. ఒక చిన్న పిల్లపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆమె మావయ్య వెంటనే దొరికిన వాడిని అక్కడే పీక కోసే ప్రయత్నం చేశాడు. కాబట్టి కేవలం ఈ మగవాళ్ళలో వయసున్న వాళ్ళతో లేకపోతే వయసు పడిబడిన వాళ్ళతో ఇలాంటి వృద్ధులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మహిళలు జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా కామందుల్లా తయారవుతున్నారు. ఎప్పుడు ఎలా మనపైన దాడి చేసే ప్రయత్నం చేస్తారో తెలియదు. మనం తినే దాంట్లో కావచ్చు, మనకి ఏదైనా డ్రింక్లో కావచ్చు, ఎందులో అయినా కావచ్చు, మత్తు పదార్థం కలిపి మనల్ని లోబరుచుకుని మనపైన అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి మహిళలు బీ కేర్ఫుల్. మేము పదే పదే ఈ న్యూస్ ఎందుకు చెప్తున్నామంటే కేవలం మాకు మహిళల పట్ల గౌరవం ఉంది కాబట్టి. అందుకని ఈ న్యూసెస్ అన్నీ కూడా మీ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. జై హింద్, జై భారత్. అండ్ మర్చిపోకండి, ఈ వీడియో కింద ఖచ్చితంగా మీ ఒపీనియన్ మాకు తెలియపరచండి.